మీరు ఎప్పుడైనా ప్రయాణిస్తున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ వాడారా? ఒకవేళ ప్రయాణంలో జీపీఎస్ మ్యాప్స్ వాడుతున్నప్పుడు సడన్గా సిగ్నల్ లాస్ట్ అని వచ్చిందనుకో, అప్పుడు మనకు కలిగే చికాకు, ఆందోళన అంతా ఇంతా కాదు. నేటి యువతలో కూడా అలాగే ఉంది. పెళ్ళి, కెరీర్, సెటిల్మెంట్, ఇలా ప్రతి విషయంలో తర్వాత ఏంటి అనే ఆందోళన ప్రతి ఒక్కరిని నిద్రపోనివ్వదు. ఆ విషయం గురించి ఇప్పుడు ధ్యానించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. తర్వాత అడుగు ఏంటి? మరియ తల్లి నుండి యువత నేర్చుకోవలసిన వెయిటింగ్ రహస్యం, వేచి చూచే రహస్యం. ప్రతిదానికి మనం ఏమనుకుంటామంటే 10 ఏళ్ల ప్లాన్ ఉండాలి, 10 years బిఫోర్ వీ హ్యావ్ టు థింక్ అని. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మన చేతుల్లో ఉండాలి అనుకుంటాం. కానీ దేవుడు మనకు ఒక్కోసారి కేవలం ఒక్క అడుగు మాత్రమే చూపిస్తారు. మరి ఆ అడుగు వేసిన తరువాత ఏంటి? ఇన్ బిట్వీన్ మధ్యలో ఎలా నిలబడాలో ఈరోజు మరియ తల్లిని చూచి నేర్చుకుందాం. మరియమ్మ గారి సమర్పణ. పియాత్. లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనం. నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవదూత మరియ తల్లికి కనిపించినప్పుడు ఆమె వయసు పెద్దది కాదు, ఆమెకు అంత మెచ్యూరిటీ కూడా ఉండి ఉండదు. ఆమె తన భవిష్యత్తు గురించి ఏ గ్యారంటీ లేదు. సమాజం ఆమెను ఎలా చూస్తుంది? యోసేపు మరియను అంగీకరిస్తాడా? అప్పటికే యోసేపుతో తల్లి మరియకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. మరి తన వివాహం పట్ల ఏం జరుగుతుందో కూడా తను ఆలోచించలేదు. ఇక తన ముందు జీవితం ఎలా ఉంటుందో కూడా తను ఊహించుకోలేదు. ఇవేమీ ఆమెకు తెలియదు. ఆమె అడిగిన ప్రశ్న ఇది ఎలా సాధ్యం అని మాత్రమే. అంటే చేస్తాను కానీ ఎలా అనేది మాత్రమే మరియ తల్లి అడిగింది. ఇది ఎలా సాధ్యం అంటే నేను చెయ్యను అని కాదు. ఆమె దానికి పూర్తి సంసిద్ధతను తెలియజేసింది. కానీ మరియ తల్లికి ఆ విషయం పట్ల ఆమెకు పూర్తి అవగాహన లేకపోయినా, పూర్తి చిత్రం ఆమె ఊహించుకోకపోయినా, సృష్టికర్త మీద నమ్మకంతో అవును అంది. నీ చిత్తమే నెరవేరునుగాక అన్నది. దీనినే గ్రేస్ఫుల్ వెయిటింగ్ అంటారు. మనమైతే ఎవరైనా ఏదైనా పని చెప్పినప్పుడు ఎక్కడ, ఎలా, ఎంత టైము, ఆ తరువాత ఏంటి అనే ప్రశ్నల వర్షం కురిపిస్తాం. కానీ మరియ తల్లి నీవు గర్భం ధరించి కుమారుని కనెదవు అని పెద్ద సవాళ్లను దేవదూత ఆమెకు చెప్పినప్పుడు నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుతుంది అని పూర్తి నమ్మకం దేవుడి మీద పెట్టింది. మొత్తం దేవునికే వదిలేసింది. తరువాత ఏం జరుగుద్ది అనేది దేవుడు చూసుకుంటారనే ఒక్క ఆలోచనతో తను ముందుకు వెళ్ళింది. వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టెడ్. మనం వేచి చూచే సమయం వ్యర్థమని కాదు. మనం వెయిటింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు దేవుడు మన కెరీర్ని నిర్మిస్తాడు, మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తారు. మరియమ్మ గారు గర్భం దాల్చిన ఆ 9 నెలలు ఆమెకి ఎన్నో సవాళ్ళు ఎదురైనాయి. కానీ ఆమె నిరీక్షణను వదలలేదు, అనుమానపడలేదు, కష్టం అయ్యో బాబు అని ఫీల్ అవ్వలేదు. ఒకవేళ మనమైతే మన కెరీర్, లైఫ్ డెసిషన్స్, ఒకవేళ మీరు మీ జాబ్ కోసం లేదా ప్రమోషన్ కోసం లేదా సరి అయిన లైఫ్ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తుంటే మరియమ్మ గారిలా దేవునికి ఇలా చెప్పండి, ప్రభువా నాకు అంతా అర్థం కావటం లేదు, కానీ మీరు నా మేలు కోసమే ఇది చేస్తున్నారు అని నమ్ముతున్నాను అని పూర్తి భారాన్ని, పూర్తి బాధ్యతను ప్రభువుకు అప్పగించి నీవు తర్వాత నీ అడుగును ప్రారంభించు. కానీ మన సమస్య ఏంటంటే ప్రతిదీ మన కంట్రోల్లో ఉండాలి, మనం చెప్పినట్టు జరగాలి అని మనం అనుకుంటాం. ఇక దేవుడి ఇంటర్వెన్షన్ ఎక్కడ? ప్రతిదీ మన కంట్రోల్లో ఉండాలి అనుకోవడం మానేసి దేవుని టైమింగ్ని, దేవుని సమయాన్ని గౌరవించటం నేర్చుకోవాలి. ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని, మరీ ముఖ్యంగా యువతి యువకులను నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను.
ముఖ్యమైన ప్రశ్న, మీరు భవిష్యత్తు గురించి భయపడుతున్నారా లేక సృష్టికర్త మీద నమ్మకంతో నిరీక్షిస్తూ ముందుకు సాగుతున్నారా? మరియమ్మ గారిలా తర్వాత అడుగు వేసే ధైర్యం మీకుందా? నిరీక్షణ అంటే ఏమీ చేయకుండా కూర్చోవటం కాదు, దేవుడు తలుపు తీసే వరకు సిద్ధంగా ఉండడం, ప్రయత్నించడం, దేవుని మీద విశ్వాసముతో ముందుకు సాగటం. అలా ముందుకు సాగడానికి వెయిటింగ్ పీరియడ్లో కావలసిన విశ్వాసాన్ని మనకు ప్రసాదించమని ప్రభువును ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రభువా, మరియమ్మ గారి విధేయతను చూసి మేము స్ఫూర్తి పొందుతున్నాం. మా జీవితాల్లో కూడా అయోమయం ఉన్నప్పుడు మీ చిత్తానికి లోబడే హృదయాన్ని మాకు ఇవ్వండి. ఆందోళన నుండి మాకు విడుదలనిచ్చి మీ మీద నమ్మకంతో నిరీక్షించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరియమ్మాత దీవెనలు మనందరితో ఉండును గాక. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన వలన మనందరము దీవించబడును గాక. ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తల్లి మరియని గౌరవించే అవకాశం, ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవెనలు పొందే అవకాశం కోసమై ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మందరినీ కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమెన్.